అప్పారెడ్డి ఏ బ్యాగ్ తెచ్చావు? తెచ్చినప్ప ఏం తెచ్చామంటున్నాను కదా. మన బ్యాగులకి బాగా జిప్పులు గెత్తలేవు మన పంపల జిప్ వేయడానికి అవి గ్యాట్లో లేదు మరి నువ్వు వచ్చేప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేదా నీకు? అమ్మ పెట్టేసి తెలుసుకొని వచ్చినప్ప. అమ్మ పెడితే నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదా? చూసుకోవాలి. చూడు ఇప్పుడు చూడు బాగా. ఏ బ్యాగ్ లో మేము తెచ్చావు? ఏమి ఈ బ్యాగ్ లో నేను పిండాకుడికి వేసి బియ్యం తెచ్చిన. శివశివా శివశివా పిండాకుడు కదా దుర్మార్గుడా. చక్కగా భోజనానికి అనాలి. భోజనానికి ఏం వేసుకుంటారా? బియ్యం వేసుకుంటారా? అవును. మరి పిండాకుడుకు పిండాకుడికి కూడా బియ్యం వేస్తారు. దేనికైనా బియ్యం అవసరం పడతాయి. దేనికైనా రెండు విధాలు అవసరం పడతాయి. ఎలా అవసరం పడతాయి? 5 సేర్లు బియ్యం ఇస్తాడే. అవును. నీకు 3 సేర్లు నాకు 2 సేర్లు. ఎందుకు తెచ్చావు? అందుకనే ఒకట్లో పెట్టిన అందుకని కాదురా, బ్రతికున్నప్పుడు భోజనం అంటారు, చనిపోయిన తర్వాత వండేదాన్ని పిండాకుడు అంటారు. ఇప్పుడు ఎందుకు తెచ్చినావు? ఎన్ని తెచ్చినా అంటే ఇప్పుడు పిండాకుడు తెచ్చానంటే భోజనానికి భోజనాలు తెచ్చినారంటే నీ నాన్నగారు బాగున్నారా? నీ అమ్మమ్మ కూడా బాగున్నారు. నీకు తేడా లేదా? నీకు రెండు ఒకటే కదా. ఎలా అవుతాయి? రెండు అమ్మఒడే కదా. అమ్మమ్మ కూడా ఏమవుతాడు రా? అమ్మఒడు నాయన అవుతాడా? అందుకని రెండు ఒకటే కదా. దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టి ఇంకా ఏం తెచ్చావు? కానీ త్వరగా ఏమి అమ్మ నీకు పిండంటలు పెట్టింది. ఏంటి ఆ పిండి వంటలు? నీకు పిండంటలు చాలా ఇష్టం అంటే కానీ ఏంటి ఆ పిండి వంటలు అంటున్నాను కదా. కానీ త్వరగా సరే ఏం నా పడుతుందా? కానీ ఏంటిది? పితుడియా సొల్లియా కానీ చూడమంటున్నాను కదా త్వరగా. మా కమ్మయ్య ఉండు. నేను సర్వీస్ వస్తాను. మా అమ్మ దీంట్లో ఏం పెడతావు రాగడే? కానీ ఇంకా చూడు, చూస్తా ఉండి చూడు మరి త్వరగా. ఎవరన్నా సోర అంటే వంగిలేసి నాకు తెలుస్తా ఉంటదంటే మనం చేస్తాడు ముసలిడు. మీ తాత చేస్తాడా? మా తాత ఏం చేస్తాడంటే నేను చేస్తాను కొడతప్ప. ఎందుకు తెచ్చింది? కత్తి ఊరి బుద్ధుడు చాలా కూడా తీసుకుంటా. ఏంటిరా ఫస్ట్ పనులు పెట్టిందియా? ఏంటిరా పండ్లు? శనకాయలు, ఇంకా ద్రాక్ష, ఇంకా నీ అమ్మకాయలు. నీ అమ్మకాయలు కదరా, నిమ్మకాయలు అనాలి చక్కగా. నీ అమ్మకాయ నిమ్మకాయలు రా. కొత్త పొంగనాలు, శివ శివ గుంత పొంగనాలు అంటారు వాటిని చక్కగా. పూరీలు, ఇంకా చపాతులు. ఇదిరా, చపాతీలు చక్కగా చపాతీ తినచ్చు కదా. సరే నీ మకం అయ్యప్ప. చపాతి అంటే ఒకటి వస్తాయండి, చపాతీలు అంటే దండిగా వస్తాయి. ఇంకా చట్నీ, గింజలు చట్నీ. ఇంకా ఏమేమి తెచ్చా? గుడ్లు పెట్టింది బా 3. ఎన్ని గుడ్లు? 3 పెట్టింది. ఎవరికి ఎన్ని గుడ్లు అంటున్నారు కదా. 2 నీకు, అవును. 1 నాకు బా. అయితే అమ్మ ఏం చెప్పిందంటే, ఏం చెప్పింది? ఒరే ఎడగారం పోతాను కదా కనుక 2 కొడుకులు పెట్టి సాలకంటే పోనీలే. అవును. నీ గుడ్డి రెడ్డి పెట్టానే. ఏంటి కోడిగుడ్డా? చిన్న గుడ్డ కోడిగుడ్డు. ఆయన కొట్టే లేకపోతే అట్టే దిగుతే కొలాట్లకు రాడు. చలికాలం చలికాలం కాబట్టి వర్షాలు పడతాయి. అవును. ఎక్కువ అయిపోయినాయి. ఏంటి వర్షాలు ఎక్కువైనది? చలికాలం కాబట్టి అవునా? మిందుకైనా పైకి అమ్మ బంగారు పరిసరాలు. ఎక్కడ బంగారు కనుక బంగారు పరిసరాలు తీవరి బయటికి చూస్తా ఉంది తీవరి.
ఇప్పుడైతే మొగడమ్మా కానీ త్వరగా ఏడాది ఆడబెట్టిందో ఎవరిని తిడుతున్నారా? మా భార్య. మీ వారిని ఎందుకు తిడుతున్నావు ఈ టైంలో? ఇప్పుడు మా నాయన మీ నాయన ఇప్పుడు మీ నాయన మా నాయన జీతానికి పెట్టుకున్నాడు. మీ నాయన మా నాయన పెట్టుకున్నాడు జీతానికి రెడ్డి. ఇంకా ఇప్పుడు మీ అమ్మ మా అమ్మని జీతానికి పెట్టుకునింది. ఇంకా మీ పిల్లని నా పిల్లని పెట్టుకుంది రెడ్డి జీతానికి. మాట ముందు చెప్పాలి కదా. నువ్వు నన్ను పెట్టుకున్నావా? నీ భార్య నా భార్యను పెట్టుకుంది రెడ్డి. మా భార్యను అనుకుంటారా? ఏమని పెట్టుకున్నావు? జీతాన్ని మహాప్రభు కానీ మరి పట్టించుకున్నా ముందుగానే చాలా పాటు తీసుకుంటారా? కానీరా పెడతా ఇప్పుడు అది నాకు ఇచ్చేది నేను కొట్టుకుంటాడు. చాలా కొట్టుకుంటావు కానీరా. పర్రా నిజంగా కొడతామా? అది డూపుతాడంతా డూబు కాదు సూరికే ఉండగా అంత దెబ్బలు నుంచి నేను ఏమంటానండి? నేను ఏమంటాయా? బంగారు పడిసాలా చేసిన బంగారు పట్టించావా? మాయ ముత్తికి ఎవరైనా ఉప్పు కట్టి తెచ్చింది. ఒకటే కంపు. ఎవరంటే ఏమి బంగారు పడిసాలవా? ఎక్కడ బంగారు పట్టించావా? వేసుకోబోదా? ఏమిట్రా ఇది? బంగారు పడిసాలండి. బంగారు పడిసాల చూడు బాగా చూడు. దీనికి ఏమో తక్కువ అన్ని ఎక్కువ దీనికి ఏమో డిజైన్ తక్కువ పన్నా తక్కువ లేదా కలర్ తక్కువ. చూడు బాగా చూడు. ఏంది ఏమైంది దానికి? దీనికి ఏం తక్కువ ఏమైంది? దీనికి ఏమి లేదంటున్నా? ఏంటి ఇది? అది బంగారు పట్టించావు కాదురా. అది మీ అమ్మగారు కట్టే పావడా. అది మీ అమ్మగారు కట్టే పావడా అంటున్నాను కదా. ఇది అవును. ఇది మా అమ్మ కట్టేదా? అవునురా. మా అమ్మకి ఎంత ఉంది అది? ఆడవారికి ఎవరికైనా బట్టలు కాస్త విసురుగా ఉంటాయి. ఎట్టుందంటే ఎలా ఉంది? కడప గోడసరి గాడు తూములా గోడ గోడ అంటే అట్టుంది రెడ్డి. ఏమది? గొప్ప ఏమి? పో రెడ్డి. ఏమిరా? అమ్మద్రజుడు పో. ఏమిటా తెలివి? అమ్ముడు జిప్పేసి జిప్పు జిప్పు. దానికి జిప్పని పేరు పెట్టినావా? నేను పెట్టినా రెడ్డి. ఏం చేయాలంట జిప్పు? నేను మా అమ్మ ఏం చెప్తుందంటే ఏం చెప్పినది? అరే చలికాలం చేసిన ఎదురుగా పోతాను కదా. అవును. దీంట్లో మిలిటరీ తలగా దోసమానం అని అందులో తలపెట్టి నన్ను బిగదీరా అని ఏం తీస్తే గొరక తీసిన తర్వాత ఎన్ని రోజులు ఎంతకాలం? 11 రోజులు రెడ్డి. ఆ తర్వాత ఇట్టే 11 దినాలకు ఇట్టే డేరా వేస్తాం. వేసి డ్రామాలు తెప్పిస్తాం. ఏంట్రా నీకు ఏం కావాల్సినప్ప ఏ అర్చన కానీ గంగా జీవించేది కష్టం చెప్తున్నాను. అడిగే వచ్చేది మహావారానికి నేను చెప్పేది అది అతి మాటలు మరి అది మనకు అవసరం లేదు. అవసరం లేదు. అవసరం లేదు అది. మరి ఎక్కడ మరి ముందుగా మొట్టమొదటిసారిగా తూర్పుదేశం సైన్యం చూడము. సగిలి మనకు మంచిది కాదు. సగిలి మందులు మరి దక్షిణ దేశము చూడము. ఏమి? ఆ సగిలి కూడా మనకు మంచిది కాదు. మంచిది కాదు. మరి ఉత్తర దేశము చూడము.